రీల్స్ స్క్రోల్ చేస్తున్నా మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అరే మీకు నాకు తెలిసినట్ల మీకు బుర్ర లేదనుకుంటా, బుర్రలో బొచ్చులు పెట్టుకుంటారు అనుకుంటా. నేను చూస్తూనే ఉన్నా, నోటుకు వచ్చిందంతా వాగుతున్నారు, సినిమా బాగాలేదు. అరే నేను ఇంకొకటి ఏమంటానంటే గనా, మైండ్ ఉండేవాళ్ళు ఈ సినిమాని చూడండి. అరే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకునరా, మన ప్రభాస్ అన్నని ఇలా నవ్వుతూ ఇలా కామెడీ చేస్తూ చూస్తూ ఎన్ని రోజులు అవుతుందిరా, ఇలా కామెడీ చేసి చూసి ఎన్ని రోజులు అవుతుందిరా, ఇలా చూసి మళ్ళీ 26కి మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, నవ్వించారు. ఆయనకి షోల్డర్ ఇంజురీ అయింది, మళ్ళీ లెగ్ ఇంజురీ అయింది. అంత కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ నిల్చుకోవడానికి కుదరదు. ఆ పెయిన్లో కూడా మన కోసం వచ్చి అంత ఎంటర్టైన్ చేసి కామెడీ చేసి అంత మంచి కంటెంట్ తీసుకొని వచ్చి ఆయన అంత కష్టపడి మా ముందుకు వస్తే మీరెంద్ర అలా మాట్లాడుతున్నారు. మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లే అరే మంచి కంటెంట్ రా ఇది. నేను ఏం చెప్తానంటే మైండ్ ఉండే వాళ్ళు మాత్రమే రాజాసాబ్ మూవీ చూడండి. లేకుండా వాళ్ళు గుద్ద మూసుకొని ఇంట్లో ఏ కార్టూనో ఏ లవడాలా ఉండే చోటా భీమ్ చూసుకొని బొచ్చి ఉండండి. అర్థమవుతుందా? నోటికి ఏది వస్తే అది వచ్చి వాక్కండి. ఐ థింక్ మీకు పేమెంట్లు కరెక్ట్గా ఇవ్వలేదు అనుకుంటా రివ్యూ చెప్పేటోళ్ళకి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. మీరు బాగుండే కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. లాస్ట్ ఒక మాట చెప్తాను. అరే నువ్వు రాజుని ట్రోల్ చేసే అంత పెద్ద మొగోడు అయిపోయినావరా నువ్వు, నా బొచ్చు. నువ్వు ప్రభాస్ అన్న ఆయన గురించి మాట్లాడడానికి నీకు ఏ అర్హత లేదురా బొచ్చుగా. ఆయన చూడడానికి, ఆయన తాగడానికి, ఆయన గురించి మాట్లాడడానికి ఒక అర్హత ఉండాలరా. ఆ అర్హత మీకు లేదని తెలుసుకున్నారా ఇప్పుడే. మీలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? లుచ్చా పూకున కొడుకులు అంటారా మీలాంటి వాళ్ళని. లబ్బడే కెబ్బాల్స్, ప్రాపర్ గండులు రా మీరంతా, ట్రోల్ చేసేటోళ్ళు.